మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవముపాస్మహే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2026 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు. ఈ ఆగస్టు మాసం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు 2 తెలుగు మాసాల కలయికగా మనకు ఆగస్టు మాసం కనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఆగస్టు మాసంలో మనకు శ్రావణ మాసము, ఆషాఢ మాసము 2 తెలుగు మాసాలు వచ్చేటువంటి పరిస్థితి మనకు ఏర్పడుతుంది. ఆషాఢ మాసం సందర్భంలో మనం ఎప్పుడు కూడా ఉగ్రదేవతార్చన చేయడం, కొన్ని ప్రాంతాల సాంప్రదాయాలను అనుసరించి పొంగళ్ళు పెట్టడం, బోనాలు పెట్టుకోవడం, గ్రామదేవతార్చన లాంటి కార్యక్రమాలు నిర్వర్తించడం, లేకపోతే ఉగ్రదేవతార్చన కార్యక్రమంలో భాగంగా వారాహి అమ్మవారి నవరాత్రులు నిర్వహించుకోవడం, లేకపోతే బగలాముఖి పూజ, జ్వాలాముఖి పూజ లాంటి కార్యక్రమాలు, పూజలు నిర్వర్తిస్తూ ఉంటాం. అలాగే మనకు ఆగస్టు మాసంలో అమావాస్య తర్వాత శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. సౌమ్య దేవతార్చన ప్రారంభమవుతుంది. పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారాల్లో మంగళ గౌరీ వ్రతాలు నిర్వర్తించుకుంటూ ఉంటాం. శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీ పూజ నిర్వర్తిస్తాం. అలాగే శ్రావణ మాసం అంతా కూడా పవిత్రంగా భావిస్తాం. శ్రావణ పౌర్ణమి రోజు కూడా మనం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. ఈ ఆషాఢ శ్రావణ మాసాలు ఎప్పుడు కూడా ఆగస్టు మాసంలోనే రావడం వల్ల ఈ మాసమంతా కూడా ప్రజలందరూ కూడా భక్తి తత్పరతను కలిగి అనేక పూజలు, వ్రతాలు నిర్వర్తించుకుంటూ నిరంతరం భగవంతుని యొక్క ధ్యానంలో, భగవంతుని యొక్క పూజాది కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. ఇటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించేటువంటి ఈ పవిత్ర మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని, గ్రహాల యొక్క సంచారాన్ని, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అని కనుక పరిశీలిస్తే ఈ ఆగస్టు మాసంలో సూర్య భగవానుడు ఆగస్టు నెల 17 వరకు ఆయన కర్కాటక రాశిలో సంచరిస్తాడు. 17 తర్వాత ఆయన సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత గ్రహాలన్నీ కూడా ఒకే రాశిలోనే సంచరించేటువంటి పరిస్థితి ఈ మాసమంతా మనకు కనిపిస్తుంది. కనుక ఈ ఆగస్టు మాసంలో ఒక ప్రత్యేకతను సంతరించుకొని భగవంతుని యొక్క ధ్యానాన్ని చేస్తూ ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని, ఆ ఫలితాలకు చెప్పినటువంటి పరిహారాలని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తారని భావిస్తూ, సహజంగా మనకు ఈ ఆగస్టు మాసం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మనకు ఈ 12 మాసాల్లో మనకు 8వ మాసం అనేటువంటి ఆగస్టు మాసంలో కొన్ని ఖర్చులు పెరిగే సూచన కనిపిస్తుంది. కొన్ని సమస్యలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. వర్షాలు అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయదారులకు ఇబ్బందులు వచ్చే వాతావరణం కూడా కనిపిస్తుంది. ఇటువంటి వ్యవసాయదారులు కష్టపడేటువంటి ఈ మాసంలో భక్తి కారణం చేత అమ్మవార్ల పూజలు నిర్వర్తించుకోవడం, గ్రామీణ ప్రాంతాల్లో అమ్మవార్లకు, గ్రామదేవతలకు పూజాది కార్యక్రమాలు నిర్వర్తించేటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఇలా భగవంతుని ధ్యానంతో నిరంతరం కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకునేటువంటి ఈ పవిత్రమైన ఆగస్టు మాసంలో మనకు ఆషాఢ మాసం వచ్చింది. ఉగ్రదేవతార్చన కార్యక్రమాలు మనం పూర్తి చేస్తాం. అలాగే ఆగస్టు మాసం మనకు సగం తర్వాత శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. సౌమ్య దేవతార్చన, లక్ష్మీ పూజలను, విష్ణు సహస్రనామ స్తోత్రాలతో పాటు విష్ణుదేవుని యొక్క ఆరాధన కార్యక్రమాలు కూడా మనం ప్రారంభించేటువంటి కార్యక్రమాలు కనిపిస్తుంది. శ్రావణ మాసంలో మంగళవారాలకి, శుక్రవారాలకి విశేషమైనటువంటి విశిష్టతను సంతరించుకునేటువంటి వారాలు కనుక ఆ సందర్భాల్లో మనం వ్రతాలు, పూజలు కూడా నిర్వర్తించుకునేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. కర్కాటక రాశి వారికి 2026 ఆగస్టు మాసంలో అనుకూల గ్రహాలను కనుక పరిశీలిస్తే తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుధగ్రహము ఈ నెలంతా కూడా జన్మరాశిలో, కర్కాటక రాశిలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ జరుగుతుంది. జన సహకారం బాగుంటుంది. నూతన వ్యాపారం ప్రారంభించడానికి కానీ, ఉన్న వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకోవడానికి కానీ అనుకూల వాతావరణం కనిపిస్తుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. ఆర్థిక విషయాలంతా కూడా మీకు ఈ మాసంలో అనుకూలంగా ఉంటాయి. రావాల్సిన ఆదాయం చేతికొస్తుంది. షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా జన్మరాశిలో, కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు కనుక గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. కొంతమంది అధికారుల సహకారం మీ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది. జన సంబంధాలు పెరుగుతాయి. మీ పనికి, మీ పనితనానికి, నైపుణ్యతకు తగిన గుర్తింపు లభిస్తుంది. చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా తృతీయ భావంలో కన్యా రాశిలో సంచరించడం వల్ల స్త్రీజన సహకారం బాగుంటుంది. ఇంటా బయట కూడా శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో మీరు కీలకమైన వ్యక్తిగా పాల్గొంటారు. ఈ రకంగా స్త్రీజన సహకారం పుష్కలంగా ఉండడం వల్ల
చాలా కార్యక్రమాలు సునాయాసంగా ఇంట బయట పూర్తి చేసుకోగలుగుతారు. మరి 2026 ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారికి బుధుడు, గురువు, శుక్రుడు అనుకూలంగా సంచరించడం వల్ల 40% సుఫలితాలు అందుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక ప్రతికూల గ్రహాలను కనుక పరిశీలిస్తే 2026 ఆగస్టు మాసంలో ఈ కర్కాటక రాశి వారికి ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ ఆగస్టు నెలంతా కూడా జన్మరాశిలో అనగా ఆగస్టు 16 వరకు కర్కాటక రాశిలోను, ఆ తర్వాత 16 తర్వాత అనగా ఆగస్టు 17 నుంచి ద్వితీయ భావమైనటువంటి సింహరాశిలో కాస్త వ్యతిరేకంగా సంచరిస్తున్నాడు. కర్కాటక రాశిలో రవి సంచారం సందర్భంలో అనగా ఆగస్టు 16 వరకు మీకు స్థానచలనం కానీ, నూతన ఉద్యోగం కానీ, బదిలీలు కానీ ఏర్పడడానికి అవకాశం ఉంది. కుటుంబంలో మార్పు కానీ లేకపోతే ప్రయాణం కానీ చేయాల్సిన వాతావరణం కనిపిస్తుంది. మరి ఆగస్టు 16 తర్వాత సూర్యుడు ద్వితీయ భావంలోనికి ప్రవేశిస్తున్నాడు సింహరాశిలోనికి. ఈ సమయంలో మీ మాటల వల్ల అపార్థాలు, అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ముఖ్యంగా కూడా అధికారులతో ఇటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అనగా అధికారులతో మీరు మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుని మాట్లాడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. అలాగే తండ్రితో మాట్లాడేటప్పుడు కానీ లేకపోతే సమాజంలో పేరున్నటువంటి వ్యక్తులతో కానీ, రాజకీయ నాయకులతో కానీ, ప్రభుత్వ ఉద్యోగులతో కానీ మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా వ్యయములో మిథున రాశిలో కాస్త వ్యతిరేకంగా సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి రాదు, సంతానంతో మనస్పర్ధలు వస్తాయి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టం పెరుగుతుంది, కష్టంతో కూడిన ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు వస్తాయి, వాహన సమస్యలు, వాహన ప్రమాదాలు ఇవి పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా భాగ్యములో అనగా మీనరాశిలో సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వస్తాయి, వ్యాపార భాగస్వామితో మనస్పర్ధలు వస్తాయి, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు అధికమవుతాయి, పనివారి సహకార లోపం కనిపిస్తుంది, వ్యవసాయ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. ద్వితీయంలో సింహరాశిలో కేతు సంచారం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది, నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. అష్టమంలో కుంభరాశిలో రాహు సంచారం ఉంది. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తుల విషయంలో మీరు మోసపోయేటువంటి ప్రమాదం కనిపిస్తుంది. మరి 2026 ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారికి సూర్య భగవానుడు, కుజుడు, శని, కేతువు, రాహువు ఈ 5 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఈ 5 గ్రహాలకు మీరు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం మనకు తప్పనిసరిగా కనిపిస్తుంది. మరి 2026 ఆగస్టు మాసంలో ఈ కర్కాటక రాశి వారు ద్వితీయ కేతు దోషం నుంచి బయటపడడానికి, అష్టమ రాహు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి, కేతు దోషం నుంచి బయటపడండి, కనకదుర్గాదేవిని దర్శించండి, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి, అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించడం వల్ల అష్టమ రాహు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. భాగ్యములో శని సంచరిస్తున్నాడు. శనివారం రోజు ఆంజనేయ స్వామిని సందర్శించండి, సుందరకాండ పారాయణం చేయండి, తమలపాకుల పూజ నిర్వహించండి. వ్యయములో కుజదోషం ఉంది. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి, సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి, సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం నిర్వర్తించండి, ఎర్రటి పూలమాలతో స్వామివారిని అలంకరించండి. జన్మరాశిలోను ద్వితీయంలోనూ రవి సంచారం ఉంది వ్యతిరేకంగా. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించండి, సూర్యాష్టకం చదువుకోండి, సూర్య నమస్కార ఆసనాలను ఆచరించండి. 2026 ఆగస్టు మాసానికి గాను ఈ కర్కాటక రాశి వారు తప్పనిసరిగా కొన్ని గోధుమలను, కందులను, మినుములను, ఉలవలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి 2026 ఆగస్టు మాసానికి గాను మాస ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ జ్యోతిషాభిమానులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.